జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రాజ్యాంగం ఏమీ పవిత్ర గ్రంథం కాదు ఈ మాటలు అంటాంది నేను కాదు మాజీ సిబిఐ డైరెక్టర్ ఈ మాటలన్నీ కూడా మాట్లాడినారు చెప్పాలంటే ఆయన సంచలన వ్యాఖ్యలు ఎన్నో చేశారు రాజ్యాంగం గురించి సరే ఇంతకు ఆయన ఏం మాట్లాడినారు అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాల్లో ఒకటి ప్రస్తుతం దీంట్లో 25 భాగాలు 12 షెడ్యూళ్ళు అలాగే 448 ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ అలాగే రాష్ట్రాల యొక్క నిర్మాణం కేంద్ర రాష్ట్ర సంబంధాలు అలాగే కేంద్ర రాష్ట్రాల విధులు అధికారాలు స్థానిక సంస్థలు ఎన్నికలు మొదలైనటువంటి విషయాలను నిర్వచించిందనమాట ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలమైనటువంటి కేంద్రంతో కూడినటువంటి సమాఖ్య వ్యవస్థ ప్రాథమిక విధులు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ద్విసభా విధానం భాషలు వెనుకబడినటువంటి సామాజిక వర్గాల రిజర్వేషన్లు మొదలైనటువంటి అంశాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారు ఇన్ని ఉంటాయి ఏం మామూలు విషయం ఏం కాదు ఇక మన భారతదేశ రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ కూడా అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారన్నమాట అంటే విదేశాల రాజ్యాంగాల నుంచి మన దేశ రాజ్యాంగాన్ని తయారు చేశారు వాటిలో ముఖ్యమైనటి ఏకపౌరసత్వం బ్రిటన్ నుంచి పార్లమెంటరీ విధానం వచ్చేసి బ్రిటన్ నుంచి సభాపతి పదవి వచ్చేసి బ్రిటన్ నుంచి భారతదేశంలో ప్రాథమిక హక్కులు వచ్చేసి అమెరికా నుంచి అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి అమెరికా నుంచి న్యాయ సమీక్షాధికారం వచ్చేసి అమెరికా నుంచి భారతదేశంలో ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఐర్లాండ్ నుంచి రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి వచ్చేసి ఐర్లాండ్ నుంచి రాజ్యసభ సభ్యుల నియామకం వచ్చేసి ఐర్లాండ్ నుంచి భారతదేశంలో ప్రాథమిక విధులు వచ్చేసి రష్యా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు వచ్చేసి కెనడా నుంచి అత్యవసర పరిస్థితి వచ్చేసి జర్మనీల వంటి అంశాలను మన దేశ రాజ్యాంగంలో పొందుపరిచారు అర్థమవుతుందా అంటే ఇప్పుడు మీకు పులగూర అంటే తెలుసో తెలియదో పులగూర అంటే చాలా రకాల మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అన్ని వేసి కూర చేస్తారనమాట ఆ విధంగా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క సూత్రమో లేకపోతే ఒక్కొక్క పాయింట్ తీసుకొని వాటిని అన్నింటినీ కలిపి రాజ్యాంగం అనేది చేశారనమాట అంటే మన రాజ్యాంగాన్ని పూర్తిగా మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు మన ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా అయితే రాయల అర్థమవుతుందా ఇప్పుడు ఐర్లాండ్తోనూ ఇంగ్లాండ్తోనూ ఈ బ్రిటన్ వాళ్ళతోనూ రష్యా వాళ్ళతోనూ కెనడా వాళ్ళతోనూ మనకి ఏమీ ఆ సంబంధమా కానీ ఆ విధానాలన్నీ కూడా ఆ పద్ధతులన్నీ కూడా ఈ రాజ్యాంగంలో చేశారు కదా ఏది మాస్ కాపీ కొట్టేట అర్థమవుతుందా ఇక ఈ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ సార్లు ఈ రాజ్యాంగ సవరణలు అయితే చేసింది అయితే ఈ రాజ్యాంగం చెప్పాలంటే మన హిందువులకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి చాలా మంది మేధావులు చెప్తానే వచ్చారు ఇప్పుడు ఆ విషయాలను బలపరుస్తా మన సిబిఐ మాజీ డైరెక్టర్ అయినటువంటి ఎం నాగేశ్వరరావు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మొన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిలిం నగర్ క్లబ్లో పాత్రికేయులు అదేవిధంగా మేధావులతో నిర్వహించినటువంటి ఒక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతా అందరూ అనుకుంటున్నట్టు మన భారతదేశ రాజ్యాంగం పవిత్రమైనటువంటి గ్రంథమే కాదు ఒకవేళ అదే గనక పవిత్ర గ్రంథం అయితే దానికి ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేసినారు అర్థమవుతుందా లాజికల్ క్వశ్చనే కదా మరి 106 సార్లు సవరణలు చేశారంటే మన రాజ్యాంగంలో లోటుపాట్లు ఉన్నట్టే కదా అవునా కాదా మరి మన దేశానికి ఆత్మ అయినటువంటి రామాయణం భారతం భగవద్గీత వంటి గ్రంథాలకు ఎటువంటి సవరణలు కూడా చేయలే ఎందుకంటే అవి పవిత్ర గ్రంథాలు కాబట్టి కానీ మన రాజ్యాంగం మాత్రం పవిత్ర గ్రంథం కాదు అందుకే మన రాజ్యాంగంలో 106 సవరణలు అయితే చేశారు హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇతర మతాల వాళ్ళు వచ్చి సురక్షితంగా జీవించగలుగుతున్నారు ఏంటే అర్థమవుతుందా ఈ విషయం అందరికి కూడా తెలుసు హిందువులు అనవసరంగా ఎప్పుడు ఎవరి జోలికి కూడా పోరు కానీ ఎక్కడైతే హిందువులు మైనార్టీలుగా ఉన్నారో అక్కడ వాళ్ళ మనుగడే ప్రమాదంలో పడిపోతుంది అక్కడ హిందువులు అనేక బాధలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సపోజ్ వచ్చేసి కాశ్మీర్ కావచ్చు కేరళలో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు అంతెందుకయ్యా మన భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు అక్కడ పోయి వాళ్ళ బతుకులు ఎట్టున్నాయి ఒకసారి పోయి చూడుకోండి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కాశ్మీర్లో 21% ఉన్నటువంటి హిందువుల జనాభా నేడు 1% కూడా లేని దుస్థితికి అయితే చేరుకునేది లౌకికవాదం గురించి చెప్పేటటువంటి రాజ్యాంగం కాశ్మీర్లో హిందువులపై జరిగినటువంటి మానవ హోమాన్ని ఎందుకు ఆపలేకపోయింది చెప్పండి సమాధానం ఎవరైనా మేధావులు ఉంటే పైగా విద్యా హక్కు విషయంలోనూ హిందువుల పట్ల స్పష్టమైనటువంటి వివక్ష అయితే కొనసాగుతుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 ప్రకారం
క్రైస్తవులు ముస్లింలకు విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి. కానీ హిందువులకు మాత్రం అది కేవలం పౌర హక్కుగానే పరిమితమైంది. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఈ దేశానికి హక్కుదారులైనటువంటి హిందువులకు విద్యా విషయంలో ప్రాథమిక హక్కులు లేకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే చెప్తున్నా, హిందువులపై రాజ్యాంగ పరంగా వివక్ష అయితే ఉండాలి. అందుకే రాజ్యాంగం మనకు పవిత్రమైనటువంటి గ్రంథం కాదంటూ ధైర్యంగా నిజాయితీగా ముక్కుసూటితనంతో ఎటువంటి సంకోచాలు కూడా లేకుండా మన సిబిఐ మాజీ డైరెక్టర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని విస్పష్టంగా తెలియజేశారు. చెప్పాలంటే కొండ బద్దలు కొట్టేశారు. సెక్యులర్ హిందువుల కళ్ళు తెరిపించేటట్టు ఆ ప్రయత్నం అయితే చేశారనమాట. చూద్దాం దీని ద్వారా ఎంతమందిలో మార్పు వస్తుందో. కొంతమంది చాలా మాట్లాడుతూ ఉంటారు ఈ రాజ్యాంగం గురించి అట్లా కొంతమంది హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు, దాంట్లో ఉండే చట్టాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దాంట్లో ఉండే లోపాల గురించి కూడా మాట్లాడాలి కదా. లోపాల గురించి మాట్లాడాలా? లోపాల గురించి మాట్లాడినప్పుడు మనం ఒకసారి దాన్ని పరిశీలనలోకి కూడా తీసుకోవాలా. అవునా కాదా, సరే వాళ్ళు చెప్పింది నిజమేనా లేదా అనేసి. ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడిన మాటలు వాస్తవమే అయితే ఖచ్చితంగా మళ్ళీ సవరణలు కూడా చేయాలి. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ విధంగా మన చట్టాల్లోనూ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను అడ్డుపెట్టుకొని మన దేశంలో చాలా వరకు ఎవరు ఈ అవినీతి పరులు కావచ్చు, స్వార్థపరులు, దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు అంతా కూడా రెచ్చిపోతారు. వీటిల్లో గనక సవరణ జరిగి మన చట్టం రాజ్యాంగం అనేది పర్ఫెక్ట్గా తయారైందంటే మన దేశానికి ప్రపంచంలో డోకాని ఉండదు. ఎందుకంటే అప్పుడు ఈ లత్కోర్ వాళ్ళ ఆటలు ఏవి కూడా చల్లవన్నమాట. అది విషయం. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి న్యూస్ ఇది. అవునా కాదా? అలాగే ఇంతవరకు కూడా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.